అందరూ ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండండి. హర హర అనండి. హర హర మహాదేవ, 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 హరోం హర, హర హరోం హర, హరోం హర, హరోం హర, హరోం హర, హరోం హర, హరోం హర, హరోం హర. శివం శివం భవ హరం హరం. అమ్మయ్యా, తలుపులు తెలుసుకున్నాయి బాబాయ్. అమ్మా, ఏంటి లత వైపు అలా చూస్తున్నావు? ఏం లేదురా, వెళ్దాంరా. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండమ్మా. రండి. ఏవే నీలు, ఈ పెద్దావిడేంటి లతని అంతగా అభిమానిస్తుంది? పైగా వీరనారాయణ, చిట్టెమ్మ చేతులు పెట్టగా తెరుచుకొని తలుపులు లత చెయ్యి పెట్టగానే తలుపులు తెరుచుకున్నాయంటే ముసల్దానికి డౌట్ వచ్చిందా? అందుకే ఒక చేత్తో చిట్టెమ్మను పట్టుకుని ఇంకో చేత్తో లతని పట్టుకుంది. అవునమ్మా, ముసల్దానికి అనుమానం వచ్చి ఉంటుంది. చూద్దాం పద. పద. మన ఇంటి ముందున్న చెట్టుని ఈ జమీందారీ ఇంటి వారసురాలు నరికితే అందులో నుంచి పసరుకి బదులుగా పాలొస్తాయి. ఆ పాలను తీసుకెళ్లి పక్కనే ఉన్న పుట్ట ముందు పెడితే అందులో ఉన్న 100 సంవత్సరాలు దాటిన నాగరాజు బయటికి వచ్చి ఆ పాలను కడుపారా ఆరగిస్తాడు. అలా కాకుండా అన్యులెవరైనా, అనగా ఈ జమీందారీ ఇంటికి ఎలాంటి సంబంధం లేకుండా ఆ చెట్టు పాలను తీసుకువెళ్లి ఆ పుట్ట ముందు పాముకి పెడితే అది వారిని కాటేసి వారి మరణాన్ని చూసి మరీపోతుంది. ఇది మనం ఎన్నో ఏళ్లుగా చూస్తున్న మహత్యం. అవును, మా జమీందారీ వంశంలో మా తాతగారైనటువంటి శ్రీ 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 విజయేంద్ర ప్రసాద్ వర్మ గారు తన ఆస్థాన గురువులైన ఆచార్యుల వారితో అలా మంత్రదిగ్బంధనం చేశారు. పరాయి వాళ్లు ఎవరైనా ఆ చెట్టును నరికినా లేదా ఆ చెట్టు నుంచి వచ్చిన పాలని ఆ పక్కనే పుట్టలో ఉన్న పాముకి పోసినా వారు మనకంటే ముందే మరణిస్తారు. ఇది ఊళ్ళో అందరికి తెలిసిన విషయమే. చాలా సంతోషం. మా గురువుగారి ఆధ్వర్యంలో మా వారసురాలైనటువంటి వైష్ణవీదేవి ఆ చెట్టుని నరికి అందులోంచి వచ్చే పాలని పక్కనే పుట్టలో ఉన్న నాగరాజుకి అర్పిస్తుంది. అది చూశాకైనా వచ్చింది మా వారసురాలే అని నమ్మవలసిందిగా ఈ విజయనగర ప్రజల్ని కోరుకుంటున్నాను. చాలు చాలు, మాటలతో సమయం వృధా చేయడం ఎందుకు? ఆ జరగాల్సిన కార్యమేదో జరిపిస్తే మంచిది కదా. అలాగే కాంతమ్మా, అలాగే జరిపిస్తాం. అమ్మ వైష్ణవిదేవి, పదమ్మా.
చిట్టి ఏమైంది? చిట్టి ఏమైంది? చిట్టి ఏమైంది? అదే కొమ్మ మీద పెచ్చేది కంట్లో పడింది బావా. నన్ను చూడండి. మంటగా ఉంది. ఓకేనా? వీరనారాయణ గారు గమనించారా? మన వైష్ణవీదేవి నరికినా కూడా ఆ కొమ్మ నుంచి పాలు రావడం లేదండి. ఒరే వీరనారాయణ, అమ్మా, కొంప మునిగిందిరా. చిట్టమ్మ మన వారసురాలు కాదు కాబట్టి ఆ చెట్టు నుంచి పాలు రాలేదురా. అవునమ్మా, దొరికిపోయాం. ఊరి జనాలందరి ముందు అడ్డంగా దొరికిపోయాం. ఇక తప్పించుకోవడానికి కూడా దారిలేదమ్మా. వీరనారాయణ గారు, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఈ వైష్ణవిదేవి నిజంగా మీ వారసురాలేనా? ఏం మాట్లాడుతున్నారండి? మరి నిజంగా మీ వారసురాలే అయితే ఆ చెట్టు నుంచి పాలు రావాలి కదండి. సరిగ్గా ఘాటు పడిందో లేదో ఇంకోసారి నరకమనండి. అప్పటికీ పాలు రాకపోతే అప్పుడు అనుమానించచ్చు. అవును, ఇంకోసారి నరికి అప్పుడు ఆలోచిద్దాం. అమ్మ చిట్టమ్మా, ఇంకోసారి ప్రయత్నించమ్మా. బాబాయ్ సరిగ్గా సోలేకపోతున్నాను బాబాయ్. పర్వాలేదమ్మా, నిదానంగా ఒక్కసారి ప్రయత్నించు. అమ్మాయి సరిగ్గా చూడలేకపోతోంది. ఎవరైనా సాయం చేస్తే బావుంటుంది. అలాగే గురువుగారు, నేను సహాయం చేస్తాను. రా చిట్టమ్మ, కొడదాం. వీరనారాయణ గారు, ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. మీరు జమీందారీ వారసులు. ఈ పుట్టలో సుమారు 100 సంవత్సరాల పైబడిన నాగదేవత ఉంది. ఆ దేవత సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే పుట్ట నుండి బయటకొచ్చి ఆ చెట్టు నుండి వచ్చిన పాలు తాగి మళ్లీ తపస్సులోకి వెళ్లిపోతుంది. అలా మీ వంశస్థులు పెడితే మాత్రం ఆరగిస్తుందే తప్ప పరాయి వాళ్లు పెడితే ప్రాణం తీస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఆ నాగదేవతను స్మరించి బయటికి ఆహ్వానించండి. అమ్మా నాగమ్మా, నేను ఇంటి వారసురాల్ని కాదమ్మా, కానీ ఈ ఊరి జనాలకి మంచి చేయాలని వచ్చాను. నన్నే నమ్మిన వీరనారాయణ బాబాయ్కి మంచి జరగాలని ఇక్కడికి వచ్చాను తల్లి. నాలో ఎలాంటి స్వార్థమూ లేదు, ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేవు. దయచేసి బయటికి వచ్చి ఈ పాలు ఆరగించమ్మా.
రోజు నువ్వు చేసిన పాపాలకి శిక్షగా నిన్ని ఊరి నుంచి వెలివేశాం. ఆ రోజు నుంచి ఊరి బయటే బతుకుతున్నావు. ఎంత ధైర్యం లేకపోతే మళ్ళీ ఊర్లో అడుగు పెడతావురా? మా మాట కాదని మళ్ళీ ఊర్లోకి అడుగుపెట్టిన నిన్ను ప్రాణాలతో పంపిస్తే నా అంత ఎదవ ఇంకొకడు ఉండడురా. ఇక్కడే చంపేస్తాను. రేయ్! 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 నువ్వు చంపమంటే నేనెందుకు చంపుతా? పైగా వాళ్ళని ఒక్కసారి చంపితే వెంటనే చచ్చిపోతారు. అలా కాకుండా వాళ్ళను భయపెడుతూ క్షణమొక యుగంగా నరక యాతను చూపిస్తూ చంపితే అప్పుడు కదరా నా పగ చల్లారేది. ఎవరైనా నన్నెందుకు చంపుతానంటున్నాడు? నేను చెప్తానే. ఒకప్పుడు నీ బాబాయ్, నీ నాన్న నా కూతురు చావుకి కారణమయ్యారు. పెళ్లి చూసుకుని అత్తారింటికి వెళ్లాల్సిన నా కూతుర్ని శ్మశానంలో బస్ అయ్యేలాగా చేశారు. అదేంటి అని నిలదీసిన నన్ను ఊర్లోంచి తరిమేశారు. అప్పటి నుంచి పగాని రగిలిపోతున్న ఈ పశుపతికి బలవడానికి మీరొచ్చారు. మీరు తిరిగి వెళ్లేది ఊరికి కాదు, వల్లకాటికి. పిశాచి! ఎక్కడ్రా? వీరనారాయణ గారు, ఏంటండి ఇదంతా? ఈ పశుపతి ఏంటి మీ మీద పగబట్టి రావడమేంటి? మా చిట్టమ్మని చంపేస్తానండవేంటి? అవును సార్, వాడెవడో చూడపోతే చాలా ప్రమాదకరమైన వ్యక్తిలా ఉన్నాడు. మనం చూస్తూ ఉండగానే పట్ట పగలు కాళ్ళ కింద మట్టి తీయబోయాడు. వాళ్ళ ఆవిడేమో చిట్టమ్మ జుట్టు కత్తిరించబోయింది. ఇదంతా చూస్తుంటే భయం వేస్తుంది సార్. నువ్వేం భయపడక్కర్లేదు నాయన. తాటాకు చప్పుళ్లకు బెదిరిపోతే ప్రతి వీధి కుక్క కూడా మనల్ని బెదిరిస్తుంది. ఈసారి మళ్లీ వస్తే వీరనారాయణ చేతిలో ఖచ్చితంగా చేస్తాడు. బాబాయ్, గతంలో అసలు ఏంటి జరిగింది? అలా కూతురు సావుకి మీరు కాడు అవడమేటి? అంటే అలా కూతుర్ని నువ్వే చంపేశావా? నీ వల్లే అలా కూతురు చచ్చిపోయిందా? చిట్టమ్మా, సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తానమ్మా. ఊరి జనాల ముందు ఆ విషయాలు మాట్లాడుకోవడం బాగోదు. ప్రజలారా, జరిగిన అవాంతరానికి క్షమించండి. తీర్థం నేలపాలైంది. త్వరలోనే మా వైష్ణవీదేవికి పట్టాభిషేకం జరిపిస్తాం. అవునమ్మా, నాకు అదే అనుమానంగా ఉంది. చిట్టమ్మే గనక మన వారసురాలు కాకపోతే ఆ చెట్టు నుంచి కారేది పాలు కాదు, రక్తం. అవునరా, మన వంశీకులు తప్ప మరెవ్వరు ఆ చెట్టుని తాకినా పాలకి బదులుగా ఎర్రటి నీళ్లొస్తాయి. కాని చిట్టమ్మ తాగ్గానే పాలొచ్చాయి. తనే మన వారసురాలయ్యి ఉంటుందిరా. అవునమ్మా, చిట్టమ్మే గనక మన వారసురాలయ్యుండకపోతే పుట్టలో నుంచొచ్చిన నాగరాజు పాలు తాగుండేవాడు కాదు. తన కాళ్ళకూట విషయంతో చిట్టమ్మని బలి తీసుకునేది. అవునరా వీరనారాయణ, ఈ ఊళ్ళో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా జరిగినవన్నీ చూస్తుంటే చిట్టమ్మే మన వారసురాలన్న నమ్మకం బలపడుతుంది. పద, ఇప్పుడే వెళ్లి తాడో పేడో తేల్చేద్దాం. ఎలా తెలుద్దామమ్మా? ఈ నిజాలన్నీ తెలిసింది మనిద్దరికే కదా. అయితే ఏంట్రా, మనకి తెలిస్తే చాలదా? వెళ్లి చిట్టమ్మ పాదం చూద్దాం. ఆ పాదం మీద గనక పుట్టుమచ్చు ఉంటే చిట్టమ్మే మన వారసురాలని నిర్ణయించుకుందాం. ఇన్నాళ్లుగా మనల్ని మాటలతో మోసం చేసిన కోకిలమ్మ కుటుంబరావుల్ని
అంతం బావా ఊరుకా. నేను జమీందారు గారి వారసురాలేటి. నేను కోకిలమ్మ కుటుంబరావుల కూతుర్నే. అయితే ఆ పుట్టలోంచి పాము రావడం, పాలు తాగడం అది అబద్ధం అయి ఉంటుంది. మాట్లాడవేటి నాన్నా? ఆ పాము, ఆ చెట్టు, ఆ పాలు ఇదంతా అబద్ధమేనా? అమ్ము నాయను, ఆ పాము, ఆ చెట్లో పాలు ఇవన్నీ అబద్ధం అని చెప్తే తను మా కూతురు కాదనుకుంటుంది. లేదంటే జమీందారు గారి కూతురు అనుకునే ప్రమాదం ఉంది. అవునమ్మా, ఆ ట్రస్ట్ వాళ్ళని నమ్మించడానికి, ఆస్తి మొత్తం నీకు రాయించడానికి ఎర్నారాయణ బాబు అట్టా చెప్పుంటాడమ్మా. ఏటమ్మా, ఆ పాముకి నువ్వు పాలెట్నా తాగుద్దా? వద్దులే, నాకు అంతా అయమయంగా ఉంది. సరే, ఆ పామంటే ఎవరు పాలేట తాగిద్ది అనుకుందాం. మరి నేను నరకగానే చెట్టు నుంచి పాలెలాగొచ్చాయమ్మా? ఇంకా అర్థం కాలేదేటే? ఆ పాము ఎవరు పాలెట్టినా తాగినట్టు ఆ చెట్టు ఎవరినైనా పాలొస్తాయేమో. అయితే ఓ పాలు నువ్వు వెళ్ళి ఆ చెట్టు నరకరానియా? అమ్మా, నువ్వు వెళ్ళి ఓ పాలి ఆ పుట్టకడ పాలిటవే. ఎందుకంత భయపడుతున్నావా? ఎవరు పాలెట్టినా తాగిద్దన్నావు కదా. ఇప్పుడు నువ్వు పెట్టు, నిజంగా తాగిందనుకో, వీరనారాయణ బాబాయ్ చెప్పింది అబద్ధం అనుకుందావా? ఒకవేళ తాగలేదనుకో, అప్పుడు ఆలోచిద్దామా? ఎందుకులే అమ్మా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి పనులన్నీ చేస్తే ఎర్నారాయణ గారు బాధపడతారు. లేదా ఆ ట్రస్ట్ వాళ్ళు చూసినారంటే నువ్వు వారసురాలు కాదని తెలిసిపోతుంది. ఏదేం జరిగినా ఆ తర్వాత బాధపడాల్సింది మనమే కదమ్మా. ఏమయ్యా, ఇట్ట ఎంతసేపని పూజలో ఉంటావయ్యా? నీ బాధ నాకు అర్థమైందయ్యా. 20 ఏళ్ల క్రితం ఇదే ఊరి జనాల ముందు నిన్ను వెలివేసిన ఆ వీరనారాయణ ఈ రోజు అదే ఊరి జనాల ముందు నీ మీద చేయి చేసుకున్నాడు. ఆ బాధలోనే కదా పూజ చేస్తున్నావు. ఇది బాధ కాదే, కోపం. వాడు ఊరి జనాల ముందు నన్ను కొట్టి అవమానిస్తాడా? ఈ మాంత్రికుడే చంపాలని ప్రయత్నిస్తాడా? వదలను, ఆ వంశంలో ఏ ఒక్కరిని వదలను. చూపిస్తా ఈ మాంత్రికుడి శక్తి ఏంటో చూపిస్తా. పిశాచి రా, రక్తకాటేరి రా, మసూచిక రా. జమీందారింటికి వెళ్ళాం. వాని వారసురాల్ని భయభ్రాంతులకు గురి చెయ్యి. నీ శక్తిని చూసి భయంతో గజగజ వణికిపోవాలి. ఈ ఊరు వదిలిపెట్టి పోలేక, ఇక్కడ బ్రతకలేక ప్రాణభీతితో పరిగెత్తుకుంటూ రావాలి. నా కాళ్ళ మీద పడి పడి కుల్లి కుల్లి ఏడవాలి. వెళ్ళు. వైష్ణవి, ఈ రోజు నుంచి ఆట మొదలు. భయంతో చావడానికి నువ్వు నీ చెల్లెలు సిద్ధంగా ఉండండి. కాపాలిక, మంత్రతంత్రాల ఏలిక, సర్వశత్రు నాశాయ నాశాయ, చేదయ చేదయ, వేదయ వేదయ, మారయ మారయ, కాటేరి, మసూచిక. బాబా, బాబా, ఇప్పుడేమైనా శబ్దం విన్నావా? లేచిటమ్మా, నాకు వినపడింది బాబా. ఏం శబ్దం? నాకెందుకో ఎవరో కావిడ అరుస్తున్నట్టుంది. అంతా నీ భ్రమ. నిన్న మాంత్రికుడిని చూసావు కదా, ఆ ఎఫెక్ట్ అయి ఉంటుంది. అయినా పడక గదికి వచ్చాక మోగుడికి చిలకలు తినిపిస్తూ కూడా ఇంకా వేరే విషయాలేనా? కాస్త రొమాంటిక్ ఆలోచించచ్చు కదా. అదేదో నాకు తెలియదు బావా.
తెలిసేటట్టు నేను చేస్తానుగా చిట్టమ్మా. నువ్వు తెలిసేట్టుగా చేస్తావా? ఎలాగా? పెదవిని చూస్తుంటే చూస్తుంటే అలా చూస్తూ ఉంటే చూస్తుంటే ఇప్పుడు నీ పెదవులు వణుకుతున్నాయి కదా, ఆ వణకడాన్నే రొమాన్స్ అంట. ఏం కాదు. ఎందుకు కాదు? నాకు దగ్గరగా లేనప్పుడు వణకని నీ పెదాలు నాకు దగ్గరగా రాగానే ఎందుకు వణికాయి? అంటే నా చేతి స్పర్శకి నీ బాడీ స్పందిస్తుందనేగా. ఇవన్నీ నీ ఒంట్లో నుంచి వచ్చే స్పందనలేగా. దీన్ని రొమాన్స్ అంటారు. ఈ చిలుకలు నా కొంప ఉంచేలా ఉన్నాయి. నేను వెళ్తాను. వెళ్తాను. చిట్టమ్మా, చిట్టమ్మా, చిట్టమ్మా. ఇది చిట్టమ్మ గొంతులా లేదే, మరి ఇంకెవరి గొంతు అయి ఉంటుంది? చిట్టి, చిట్టమ్మా. ఉయ్యాలు ఊగలేదు, ఎవరు ఊపినట్టు ఇప్పుడు ఊగింది, మళ్ళీ అదోలా ఆగిపోయింది. అసలు ఏం జరుగుతోంది? చిట్టమ్మా, 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 ఎక్కడున్నావు? చిట్టమ్మా, చిట్టమ్మా. ఏటిది తలపేసిందటి? బావా, బావా, ఇక్కడే ఉండాలి కదా, ఏడుకెళ్ళిపోయినాడా? కొంప తీసి బాత్రూమ్ గాని వెళ్ళాడా?
ఏడికి వెళ్ళిపోయాడు? బాత్రూంలో లేడు. ఎక్కడికి వెళ్ళినట్టు? తలుపు ఎవరో నెట్టినట్టు పడిపోయింది. ఇంటికి వచ్చిన రోజు వాడెవడో మీ ఇంటికి వచ్చి వాడు మమ్మల్ని చంపేస్తానన్నాడు. మా కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం. అయినా సరే కేవలం మీకిచ్చిన మాట కోసమే ఇక్కడ ఉండడానికి సిద్ధపడ్డాం. కానీ మా చిట్టమ్మ ప్రాణాలు తీసుకోలేం కదా, అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అమ్మ చిట్టమ్మ, ఆ పశుపతి మా కుటుంబం మీద పగబట్టిన మాట నిజమే. అలాగని నీ ప్రాణాలు తీసేంత దమ్ము వాడికి లేదు. ఈ రోజే నేను గురువుగారితో మాట్లాడతాను. ఇంటి చుట్టూ మంత్ర తంత్ర రక్షణ కవచాలు ఏర్పాటు చేయిస్తాను. ఏ దుష్టశక్తి నీ జోలికి రాకుండా నేను చేస్తానమ్మా. నన్ను నమ్మమ్మా. నీకోసం నేను ఏడ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ బావ బాగా భయపడిపోయాడు. వాడేంటి, ప్రపంచంలో ఎవడైనా భయపడతాడు. ఈ ఇంట్లో మనం ఇంకొక క్షణం ఉండడానికి వీల్లేదు. వీరనారాయణ గారు, ఇంక మాకు సెలవిప్పించండి, మేం బయలుదేరతాం. నాన్న రవి, పద వెళ్దాం. ఒక్క నిమిషం. నిన్న రాత్రి జరిగింది ఇక మీదట జరగదని నేను మీకు మాటిస్తున్నాను. మీ మాటని మేమేం చేసుకోండి బాబు గారు. వాడేమన్నా మాలాంటి మనిషా? మాంత్రికుడు, పైగా క్షుద్ర శక్తుల్ని పూజించేవాడు. వాడు రేపు పొద్దున్న చిట్టమ్మ మీద పగతో నా కొడుకునేవైనా చేస్తే తర్వాత జీవితకాలం ఏడవాల్సింది నేను. మీ ఆస్తులు మీకు రావడమేమో కాని ఇక్కడ మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. రవిచంద్ర, బయలుదేరు. చిట్టమ్మా, చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కుతానమ్మా. అయ్యో నానమ్మ, ఏంటిది? అవునమ్మా, ఇందులో మా స్వార్థం కూడా ఉంది. అలా అని మీ ప్రాణాల్ని బలిపెట్టలేం. ఒక్క 2 రోజులు ఆగితే ఆ ట్రస్ట్ వాళ్ళు ఆస్తి మొత్తం నీ పేరు మీదకి మార్చేస్తారు. ఆ తర్వాత నువ్వు ఆస్తి మాకు రాసేసి నీకు నచ్చిన చోటుకు వెళ్ళిపోవచ్చు. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి 2 అంటే 2 రోజులు ఇక్కడ ఉన్నావు. ఆ తర్వాత దేవుడు చెప్పినా ఇక్కడ ఉండకూడదు. చిట్టి, నీకేమైనా పిచ్చి పట్టిందా? రేపు జరగరాంది జరిగితే ఈ వీరనారాయణ గారు పోయిన ప్రాణాన్ని తీసుకొస్తారా? అత్త, ఈ దుష్ట శక్తులు బావ నమ్ముతాడేమో. నేను నమ్మను. దేవుడు దెయ్యము రెండు మనిషే. చెడుతో నిండిపోయినాడు దెయ్యము, మంచితో నిండిపోయినాడు దేవుడు. అంతే తేడా. అంటే నా కొడుకేమైనా పిచ్చోడా? వాడు చెప్పిందంతా అబద్ధమా? అవునమ్మా. చిట్టమ్మ తమ్ముణ్ణి కూరలో కరివేపాకులా తీసి పక్కన పడేస్తుంది. వదినా, నువ్వు లేని పనులు సృష్టించుకో. బావ 2 రోజులు ఉంటామని చెప్పాడు. ఉంటాము అంతే, దీనికి తిరుగులేదు. చాలా సంతోషం తల్లి. నీ స్థానంలో నా మనవరాలున్నా కూడా ఇంత త్యాగం చేసేదే కాదు. ఏ జన్మలో రుణానుబంధమో ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా కూడా నువ్విక్కడ ఉండడానికి నిర్ణయించుకున్నావు. ఒక్క నిమిషం అమ్మా. వీరనారాయణ, ఆ నగలు తీసుకురా. సరేమ్మా. నగలేంటండి? మా జమీందారీ వంశంలో తరతరాలుగా వస్తున్న 7 వారాల నగలు. చిట్టమ్మ ఈ ఇంట్లో ఉన్నంతకాలం పెట్టిన నగ మళ్లీ పెట్టకుండా ఆ 7 వారాల నగల్ని అలంకరించుకోవాలి. మా జమీందారీ వారసురాల్లాగే మేము తనని సన్మానించుకోవాలి. అమ్మో, 7 వారాల నగలే? ఇదిగోమ్మా.
ఎన్ని నగలు అమ్ముకుంటే కోట్ల రూపాయలొస్తాయేమో. అమ్మా నగలు భలే ఉన్నాయే. రేపు నాకు పుట్టబోయే కూతురికి నువ్వు ఇలాంటి నగలే చేయించాలి. ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం, నీకంత సీన్ ఎక్కడిదే? బాధపడకత్తా, ఈ రోజు గడిస్తే రేపు నీ ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తానుగా. చాలా సంతోషం చిట్టమ్మా. గుద్దానంటే ముక్కు పగిలిపోదు. మరి నా మొగుడితే నేను ప్రేమగా ఉన్నానని ఎవరు చెప్పరు నీకు? ఏటన్నావే? చిట్టమ్మా, మీ అమ్మ ఏమంటున్నారు? ఏట్లేదు బావా, ఏదో పిచ్చి పిచ్చిగా బాగుతుంది. అత్తయ్య గారు ఏదో అంటున్నారు, అదేంటో చెప్పు. ఏట్లేదు, నేను నిజంగా నీతో ప్రేమగా ఉంటే ఓ పాలు నీకు ముద్దటమంటుంది. నిజంగా అత్తయ్య గారు మీరు బంగారం అండి, బంగారం. అత్తయ్య గారు చెప్పింది కరెక్ట్. నిజంగా నువ్వు నాతో ప్రేమగా ఉంటే, నా మీద నీకు నిజంగా ప్రేమే ఉంటే, ఏది ఒక్క ముద్దు పెట్టు. బాబా అమ్ముంటే ఎలా పడతారో? నువ్వు పోమా. అత్తయ్య గారు వెళ్ళిపోయారు, మరి నా ముద్దు? చిట్టి చిట్టి చిట్టి. నువ్వు మళ్ళీ వచ్చావేడి? సిగ్గులేదు జన్మాని, నీకు సిగ్గులేదు, ఇదిగో ఇంకొకటికి సిగ్గులేదు. మీ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నాను. చిట్టి చిట్టి ముద్దు, చిట్టి చిట్టి చిట్టి.